హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషము. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అలాగే దేవుడు మనని పిలిచి ఉన్నాడు. దేవుడు ఎలాగ పిలిచారంటే దేవుడు తన యొక్క పరిశుద్ధ పిలుపులకు మనని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. సంతోషము. కొన్ని విషయాలు, కొన్ని వచనములు మనం చదువుకుందాము. అలాగనే చాలా మంది లోకములో చాలా జ్ఞానవంతులు ఉన్నారు, లేకుంటే చాలా ఏమంటారు బలం కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా డబ్బులు ఉన్న వారు అనేకులు ఉన్నారు. అనగా పరిశీలన చేసడంలో అలాగా అనేక విధాలుగా వాళ్ళు దేవపడడానికి ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే అలాగే ఎన్నిక లేని వారి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. అలాగనే ఈ మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు అలాగే ఎలా పిలిచారంటే పిలిచిన వాణి అలాగనే గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తమై. దేవుడు మనం ఎందుకు పిలిచాడంట? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తమై దేవుడు మనైనా పిలిచాడంట. హల్లెలూయా హల్లెలూయా. అలాగనే మనము అలాగనే ఏర్పరచబడిన వంశము అంట. ఎలాంటి వంశం అంట? ప్రత్యేకముగా ఏర్పరచబడిన వంశం. దేని కొరకంట? దేని కొరకంట? ఆయన ఒక గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తం. హల్లెలూయా. ఆర్థిగా అంత మాత్రం అది ఏమంటే రాజులైన యాజక సమూహం అంట. హౌ గ్రేట్ ఇట్ ఇస్. రాజులైన యాజక సమూహం అంట. అనగా దైవజనులుగా అలాగే దేవుడు ఏం చేస్తారంటే యాజక సమూహం అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా కూడా మనము అపోస్తలుడైన పౌలు గురించి చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అనగా ఒకప్పుడు ఎలాంటి వాడంటే క్రైస్తవుని హింసించేవాడు, క్రైస్తవుని అనేక మార్లు ఈడ్చుకునేవాడు, క్రైస్తవుని సరస్వాలు వేయటం వల్ల పత్రాలు తీసుకుని అనేక బయటికి వస్తున్నాడు. అలాగే వచ్చినప్పుడు మనం అక్కడ చూసినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడంట ఈస్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్. ఆయనతో కూడా ఆయన దర్శించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అలాగనే ఆయన దర్శించాడు దేవుడు అక్కడ. తర్వాత అక్కడ 3 దినములు కూడా ఆయన ఏం చేస్తాడంట కనపడిన స్థితిలో ఉన్నాడు. అయితే ఏమంటే ఆ అన్నతో అంటున్నాడు, నువ్వేంటి ఏం చేయంట అతని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరి కొరకు? ఈ అపోస్తలుడైన సౌలు కొరకు. తర్వాత పౌలుగా మారాడు. తర్వాత మనం చూసినప్పుడు అయ్యా ప్రభు ఆయన గురించి నువ్వు ప్రార్థన చేయమంటావా? ఆయన సో ఇలాంటి కదా, అనేకులు హింసించేవాడు కదా, అనేకులు ఈడ్చుకెళ్ళాడు కదా, అనేకులు శాస్త్రాలు కట్టేవాడు కదా, అలాంటి వాడికి నీవు ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. అనగా ఇక్కడ ఏమంటాడంటే ఒక్కడు నన్ను సేవించిన ఎడల అలా ఏమంటాడు నా తండ్రి అతను ఏం చేస్తారంట ఘనపరుస్తాడు. అనగా వన్ హూ సర్వ్ హిమ్. ఎవరైతే ఆయనకు పరిచర్య చేస్తున్నారో పరిచర్య చేస్తున్న ఆయనని దేవుడు ఏం చేస్తారంట ఈ విల్ హానర్ హిమ్. హల్లెలూయా. అనగా పరిచర్య చేసిన మనల్ని ఏం చేస్తాడు దేవుడు ఘనపరుస్తారంట. హల్లెలూయా. ఆ ఘనత ఎవరికి ఇవ్వలేదు. అనగా దైవజనుడైన దేవతనన్న మనకు దాన్ని ఏం చేస్తాడు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి సామ్యులు 2వ అధ్యాయము 30వ వచనం మీకు అందరికీ తెలిసిన వాక్యమే. ఆయన ఏమంటారంటే నన్ను ఘనపరిచిన వాడిని, నన్ను గణపరిచిన వాడిని అనగా ఆయనని మనము అనగా దైవజనుడుగా దైవజనులుగా మనము ఆయన మనం ఏం చేయాలంట గణపరచాలి. అలాగే లోపల మనం ఈ రోజుల్లో మనం చూసినప్పుడు అనేక విషయాలు మనం ఏం చేస్తామంటే ఇతరులని మనం ఏం చేసినామంటే గణపరిచిన వారిగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. అనగా ఇతరుని కాదు, అనగా మనము పిలిచిన పిలుపుని చూడండి. అనగా ఆయన ఏం చేస్తున్న వారిని పిలిచి ఉన్నాడు. అనగా అంధకారం ఉన్న వారిని ఏం చేస్తున్నారంట ఆ వెలుగులో తీసుకురావటానికి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమై ఆయన పిలిచి ఉన్నాడు. అలాగే ఆ పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే ఒక్కడు నన్ను అలా ఏం చేయాలంట సేవించిన అతను నేను అనగా అతని ఆయన తండ్రి అతను ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక మాట చూద్దామండి. ఇక్కడ లూకా రాసిన సువార్త అందరూ కూడా మీకు తెలిసిందే 6:47 ఏమంటున్నాడు ఇక్కడ నా మాట విని వాటి చొప్పున చెయ్యవాడు అంటున్నాడు. ఇక్కడ నా మాట విని వాటి చొప్పున చెయ్యవాడు ఎట్లంటే ఆయన బండ మీద ఏం చేస్తాడు? ఆయన బండ మీద పునాది వేసిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ పునాది ఏంటంటే మన ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన మాట చొప్పున అనగా ఆయన మాట చొప్పున మనం ఏం చేయాలంట? ఆయన మాట మనము వినాల. ఆ మాట చెప్ప మనము
నడవాలి. ఆదిగా నడిచినప్పుడు ఏదిగా ఉంటామంటే పునాది అక్కడ బండ మీద వేయబడిన అలాగే మనం ఉండేవారికి ఉంటాం. మన పరిచర్య అలాగే దేవుడు వాక్య సెలవించిన ప్రకారంగా అలాగే ఎక్కడ ఉంటుందంటే బండ మీద. అలాగే మన యొక్క సేవ, మన యొక్క పరిచయం ఉంటుంది. అలాగే బండ అంటే ఏంటంటే అది వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా కూడా అది స్థిరముగా ఉండదు. కాబట్టి అలాగే మన ఒక పరిచర్య ఆదిగా దేవుని మీద, దేవుడు ఆయన ఒక బండ మీద కట్టడం ఒక పరిచయగా ఉన్నది. కాబట్టి అలాగే మనం ఇచ్చిన కన్నీరు, మనం చేసిన ప్రార్థన, మన ఉన్న ఒక ఉపవాసము, దాని ద్వారా మన ఒక సేవ అలాగే బండ మీద కట్టబడినగా అది కదిలించబడదు. హల్లెలూయా. ఎందుకనగా ఆ క్రీస్తు బండ మీద మనం ఏం చేస్తున్న మన పరిచయని కన్నీళ్లతో ప్రార్థన పూర్వకంగా ఉపవాసంగా మనం ఏం చేయాలి కానీ కట్టి ఉన్నాం. హల్లెలూయా. ఇంకా కూడా మనం చూసినప్పుడు ఇక్కడ అంటున్నాను, ఇక్కడ తీవ్రత రాసిన పత్రికలో ఏమంటే దేవజనుడా నువ్వు ఏం చేయాలంటే వీటిని నువ్వు విసర్జించమంటున్నావు. ఏమంటాడు అక్కడ? వీటిని నువ్వు విసర్జించమంటున్నావు. ఏం విసర్జించాలి ఇక్కడ? అక్కడ అంతకుముందు కొన్ని విషయాలు అక్కడ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే అలాగే మనం ఏం చేయాలంట దేన్ని విచరించాలి మనము అనగా ధనాపేక్ష. అనగా ధనాపేక్ష అనేది సమస్త విధమైన కీడులకు మూలము. అనగా డబ్బు ద్వారా మనము చాలా విషయాలు ఏం చేస్తామంట అలాగే మనము ఎక్కడెక్కడో ఏదో మార్గంలో మనము వెళ్ళిపోతాము. అలాగే ఇక్కడ ఏమంటే దేవజనుడా నువ్వు వాటిని వీటిని అనగా ఆ ఒక ధనం మీద మనం ఆశ కలిగి ఉండగా, ఆ ధనం మనము వెంబడించకుండా, లేకుంటే ఎవరైనా ఏమో ఏదైనా చేస్తారేమో అని అలాగే ఎదురు చూసకుండా అలాగే పరలోకపు తండ్రి వైపు మనము చూసిన వారిగా ఉండాలి. అలాగే వీ క్యాన్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. ఆయన ఒక సన్నిధి నుంచి సమస్తము ఇంకొకటి ఎదురు చూస్తే అది తాత్కాలికంగా ఉండవచ్చు. కానీ దేవుడి సన్నిధిలో మనం ఎదురు చూసినప్పుడు, ఆ పరమ తండ్రి వైపు మనం చూసినప్పుడు ఆయన ఏం చేస్తారంట సమస్త విధమైన అవస్థలన్నీ కూడా ఆయన నామంలో మనకైనా తీర్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటాడు దేవజనుడా నువ్వైతే వాటిని ఏం చేయాలంట విసర్జించమంటున్నాడు. అలాగే ఏమంటాడు దేని మనము వెంబడించాలి, దేని మనము ఫాలో చేయాలంటే ఇప్పుడు చదవండి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికను సంపాదించుకున్నట్టు ప్రయాసపడుడి అంటున్నాడు. అలాగే ఇవన్నీ ప్రయాసపడ మనకి కదా మన ఒక పరిచయలో. అనగా మనం ఎవరంట మనము కాపురులము. ఏ కాపురంట మనము సంఘ కాపురముగా ఉన్నాం. అలాగే సంఘ కాపురులకు ఇవన్నీ కూడా అవసరం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే సంఘములో కొన్ని అవసరంగా మాట్లాడి వేస్తాం. లేకుంటే సంఘములో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు అలాగే వాటిని మనం వెళ్ళి దర్శించకుండా ఉంటాం. లేకుంటే సంఘములో అనేక విషయాలు వారు తప్పిపోతారు, లేకుంటే రాకుండా ఉంటారు. కొన్ని సంఘం నిరక్షణ మిషన్ కూడా మనం చూసినప్పుడు ఈ 34వ ఎజేకియెలు గ్రంథంలో అనేక విషయాలను రాయబడి ఉంది. అలాగే నా గొర్రెల్ని వారు ఏం చేస్తారంట వారు సరిగ్గా మేపనట్టున్నాడు. అలాగే నా గొర్రెల్ని వారు బాధతో ఉండేలా లేదా కాలు విడిగి ఉండేలా అలాగే వారిని వెళ్ళి ప్రదర్శిస్తారు, వారిని చూడరు, వారిని అలాగే వారు ఏం చేస్తారంట కొన్ని విషయంలో వారిని గతించరు, వారి సరైన మార్గంలో పెట్టి అనేక విషయాలు అక్కడ రాయబడి ఉన్నది. అలాగే ఇక్కడ ఏమంటారంటే మీరు ఏం చేయాలి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, స్వాత్మికను ఏం చేయాలంట సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. పరీక్షలో ఉన్న దేవజనుడా దేవజనాల అలాగే మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఓపిక చాలా ప్రాముఖ్యమైనది, ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అనేక విషయాల్లో మనము మన ఒక అలాగే సంఘంలో ఉన్న బిడ్డల్లో మనం ఏం చేయాలంట ప్రేమ చూపెట్టుకుండా ఒకళ్ళు ఉంటాం. లేకుంటే ఎవరన్నా ఒక గనురాలు ఎవరన్నా వస్తే వారిని మన కొద్దిగా గణపరిచిన వారే అప్రిషియేషన్ వర్డ్స్ మనం యూజ్ చేసి వారిని మనం చేస్తాక ప్రాముఖ్యత ఇచ్చిన వారిగా ఉంటున్నాం. మన ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలంటే దేవాది దేవుడు అలాగే మనం ఎన్నుకున్న, మనం ఏర్పాటు చేసుకున్న, మనం పిలిచిన ఆ దేవుడికి మనం ఏం చేయాలంట ప్రాముఖ్యత ఇచ్చిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అయితే ఏమన్నాడంటే ఇక్కడ నన్నే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, స్వాత్వికను మనం ఏం చేయాలంట మనము అలాగే దాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడిన వారిగా ఉన్నారు. ఇంకా ఏం ప్రయాసపడాలంటున్నామంటే ఇక్కడ అలా 2 తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం మనం ఇక్కడ చూసినప్పుడు వాక్యమును ప్రకటించుము. తర్వాత ఏమంటాడు అక్కడ వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. అనగా మనం
అనుకుంటాం, అయ్యో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, అలాగే నేను పర్టికులర్ ఒక టైంలో అలాగే దేవుని యొక్క సన్నిధిలో 10 to 12 లేకపోతే ఈవినింగ్ 6 to 8 వరకు అలాగే చేస్తే అయిపోతుందేమో అనుకుంటున్నాం. అలాగే మనకి లోకల్లో చూస్తున్నప్పుడు ఎంతో మంది అంధకారంలో ఉన్నాడు, ఎంతో మంది ఎరిగిన వాళ్ళు ఉన్నాడు. అపవాది వాళ్ళు ఈడ్చుకొని అలాగే ఏం చేస్తారంట, తన వైపు లాక్కొని ఆ లోక సంబంధ విషయంలో వాళ్ళు ఏం చేస్తారంట, ఆ పాపంలో పడిపెట్టుగా వాళ్ళు ఏం చేస్తారంట, ఈడ్చుకొని వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈడ్చుకు వెళ్ళబడిన వాడిని అలాగే వాడిని అక్కడ నరకం నుంచి మళ్ళించారంట. ఆయన వైపు మనం ఏం చేయాలి, వాడిని మళ్ళించిన ఒక బాధ్యత. సమయమందును అసమయమందును మనం ఏం చేయాలంట, మనము దేవుని కొరకై అస్వార్థ కొరకై మనము ప్రయాసపడిన వారిగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనములో ఆయన చెప్తాను ఇక్కడ, అలాగే దేని కొరకు మనము అలాగే ప్రయాసపడాలంటే ఆత్మను సంపాదించుకున్న కొరకై మనము ప్రయాసపడాలంటే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అక్కడ ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తున్నాము. చదవండి ఒకసారి. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాదు. అనగా దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాదు గాని ధర్మశాస్త్రం లేనివాడు కాను. క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును. క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడును. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు. అక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుట కొరకై. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం చూడండి, అనగా ఆయన ధర్మశాస్త్రం లేని వాడిగా యూదులను సంపాదించి యూదుల్లాగానే అలాగే వారిలాగానే ఉండిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వారిని తను ఏం చేస్తున్నాడంట, సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవజనుడా, అలాగే మనము సమయమందును అసమయమందును మనం ఏం చేసిన వారు అంటే ఆత్మలను సంపాదించుకుంటూ ప్రయాసపడిన వారు ఉండాలని అలాగే అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తుంటామని ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. నేను దేని నిమిత్తము ఇది వరకు నేను గెలిచితినని ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితినని నేను అనుకుంటలే కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెను. దేని నిమిత్తము దేవుడు మన దేని నిమిత్తము అలాగే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, అలా దేని నిమిత్తము మన పరిశుద్ధులుగా ఆయన తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. దాని నిమిత్తము దేని నిమిత్తము అలాగే క్రీస్తు అలాగే యేసు చేత పట్టుబడినను దానిని మనం నెరవేర్చగలిగారట. ప్రయాసపడిన వారే ఉండాలి. హల్లెలూయా. అలాగే అప్పుడు మనం చెప్పగలుగుతాము. అలాగే అక్కడ తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అక్కడ ఏమంటాడంటే మంచి 6 మంచి పోరాటం నేను పోరాడాను. అనగా మనం అలాగే చెప్పగలగాలి, ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. అలాగే నేను మంచి పోరాటము పోరాడుతుని నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. హల్లెలూయా. అది మనం ఇచ్చారట చెప్పగలగాలి. అలాగే మన పరిచయని అలాగే మనము ఆ సమయము అసమయము అలాగే సమయాన్ని ఎక్కడ కూడా అలా వృధా చేయకుండా అలాగే సమయమందులో అసమయమందు కూడా దేవుని ఒక సువార్తని అలాగే ఏర్పరచబడిన మనము అలాగే దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆ సమయాన్ని మనము సద్వినియోగ పరుచుకున్న వారికి మనము ఉండాలని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకా కూడా మనం చూసినప్పుడు ఇప్పుడు మనం చదివాం కదా, అలా ఒకడు నన్ను సేవించినాడు కదా అని నా తండ్రి అతన్ని ఏం చేస్తాడంటే ఆయన కనపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తాము పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా కూడా అలాగే యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చొని ఉంటాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉంటాడు. బైబిల్ లేకుండా ఎక్కడ చూసినా కూడా యేసు ప్రభువారు ఎక్కడ ఉంటాడంటే తండ్రి కుడి పార్శ్వములో కూర్చొని అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనకు లోకాలు మనం ఉంటున్నాం. ఇప్పుడు సీఎం కానీ లేకపోతే ఉన్నత హోదాలో ఉన్న ఎవరైనా కానీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనుకోండి, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా అనుకోండి, ఒక సీఈఓలో ఇప్పుడు హైయెస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం వచ్చినా అని చెప్పి లేచి నిలబడతారు. వాళ్ళు నిలబడతారు. సీఈఓ గారు ఎమ్మెల్యే గారు వచ్చినామమ్మా అని చెప్పి లేచి నిలబడతారా? కానీ దేవుడు పరిచయం చేసిన దేవజనుడా, నువ్వు చేసిన పరిచయం బట్టి ఆ ప్రభువారు ఏం చేస్తారంట, లేచి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ స్టెఫన్ గురించి మనం చూద్దాం. 7వ అధ్యాయం 55-50 రచించారు.
55వ అధ్యాయం 50 ఎక్కడ చూసినా కూడా ప్రభు వారు ఏం చేశారంట, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనుష్య కుమారుడు నిలిచి ఉన్నట్టుగా దర్శనము చూసినట్టుగా మనకు చూస్తున్నాం. అదేవిధంగా స్టెఫాను అడిగేసిన రాళ్లతో కొట్టబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అనేక విధంగా హింసించబడినట్టుగా మనకు చూస్తున్నాము. అలాగనే సేవకుని స్వాగతం చేయటకు, సేవకుడా నువ్వు అనేక విధంగా పరిచయం చేసి నువ్వు అలసిపోయి ఉన్నా, నువ్వు నమ్మకంగా చేస్తున్నా, పరిశుద్ధులను పిలిచి ఉన్నాను, ఆ పరిచయని పరిశుద్ధులను నిలబెట్టుకున్నావు. అలాగనే ఇప్పుడు నువ్వు నా కొరకు ఏం చేస్తున్నా, నీ ప్రాణాన్ని అర్పించున్నావు అని చెప్పి ఈ వెల్కమింగ్ విత్ స్టాండింగ్ అని చేస్తారంట, నిలబడి సేవకుడా కమ్ ఇన్ టు మై కింగ్డమ్, నా ఒక సన్నిధికి రాజ్య పైన కూడా తెలుసు. చదువు 55 వచ్చిన అయితే పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై చూస్తాడు. ఎవరు చూస్తున్నాడు? స్టెఫన్ ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు కుడి పార్శ్వమందు నిలిచి ఉంటే ఆయన చూసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు? అక్కడ ప్రాణాన్ని అక్కడ విడిచినట్టుగాను. అలాగే అక్కడ ఏం చేస్తారంట, అలాగనే తనని అక్కడ ప్రభువారు శ్రావకుడు అంటే ఎంత గౌరవం అండి ప్రభువుకు. అలాగే ఏం చేస్తారంట, ఆ స్టెఫను రాళ్లతో కొట్టబడి అక్కడ చంపబడినట్టు మనం చూస్తున్నాం. దాన్ని చూసి ప్రభు ఏం చేస్తాడా అని దళితము చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే మనం ఇంకా కూడా మనం చూసినప్పుడు అనేక విషయాల్లో అలాగే ఈ యొక్క పరిచయలో చాలా బాధలు ఉంటాం. అనగా మన గ్రామంలో కానీ, మండలంలో కానీ, మన టౌన్లో కానీ, మన ప్రాంతంలో అలాగే అనేక ఆత్మ ఏంటంటే అక్కడ నశించిపోతుంటుంది. అలాగే ఆ స్థలంలో పరిచయం చేయకపోతే మనకు కష్టం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్కడి నుండి అక్కడ ఎదిగాం కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ద్వారాని నువ్వు ఎక్కడైతే పరిచయం చేస్తున్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ స్థలంలో ఏం చేస్తారంట, నీకు ఆ పరిచయం అప్పగించి అలాగే వారందరూ కూడా ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా నీకు అనుకూలపరిచే దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనం చదువు. కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, శత్రువుల ఎదుట నీకు నేను భోజనము సిద్ధపరచున్నాను. ఆయన భోజనం సిద్ధపరచునంట. ఒకవేళ మనం అనుకుంటాము ఆత్మ